హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పన్నీర్ బుర్జీని తయారు చేసుకుందాము. అన్నంలో కన్నా మనం చపాతీలోకి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, అల్లం, వీటన్నింటినీ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాము. అదే బౌల్లో మనం బ్లాక్ సాల్ట్, 1 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర వేయించుకున్న పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం కసూరి మేతి చేతిలో తీసుకొని వాటిని ఇలా మెదుపుకొని వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఒక అరకప్పు పాలు ఉంటే పాలు వేసుకోండి. పాలు ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకోండి. వీటన్నింటినీ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత కాశ్మీరీ కారం 1 స్పూన్ వేసుకోవాలి. నురగలాగా ఫ్రై అవ్వాలి. నురగ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని మనం ముందుగా మసాలా కలుపుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. మసాలాలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు బటర్ ఉంటే బటర్ వేసుకోండి. కర్రీ మొత్తం బటరు నెయ్యితోటే చేస్తే బాగుంటుంది. నా దగ్గర బటర్ లేదు కాబట్టి నెయ్యితోనే చేస్తున్నాను. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర వేసుకొని చిట్లిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వీటన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం పన్నీరు తురుముకుందాము. గ్రేటర్ సహాయంతో పన్నీర్ని ఎలా తురుముకోవాలి. చేతితో అయినా మనం స్మాష్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేనైతే గ్రేటర్ సహాయంతో స్మాష్ చేస్తున్నాను. మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 1 కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటో బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ, టమాటో బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాను వేసుకొని కలుపుకోవాలి. ఒకటి 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్లు వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలి.
కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూద్దాము. ఆయిల్ అనేది బాగా తేలింది కదా, మనకి మసాలా పేస్ట్ అనేది ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ అనేది అందులో వేసుకోవాలి. పన్నీరు గ్రేవీ మొత్తానికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మీడియం సైజ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఆయిల్ అనేది బాగా తేలింది కదా, మనకి పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేనైతే చపాతీలోకి చేశాను. ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.